అందరికీ నమస్కారం. మన ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైల్వే బడ్జెట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి 9,417 కోట్లు కేటాయించడం జరిగిందని కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలిపారు. ఇప్పుడు గత సంవత్సరం మన రాష్ట్రానికి 9,150 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం 9,417 కోట్లు కేటాయించారు. అయితే ఇది 2009 నుంచి 2014 వరకు ఉన్న యూపీఏ గవర్నమెంట్ మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించిన నిధులు సగటున 887 కోట్లు అయితే ఇప్పుడు కేటాయించిన నిధులు దానికి 11 రెట్లు అధికంగా కేటాయించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మనకి గత ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి సహకరించగా ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ రైల్వే జోన్కి భూసేకరణ విషయంలో ఎంత జాప్యం జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఇవ్వకుండా వాళ్ళకి రెస్పాండ్ అవ్వకుండా ఉండటం వల్ల చాలా లేట్ జరిగింది. ఇప్పుడు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే కేంద్ర మంత్రివర్గంతో కానీ కేంద్ర అధికారులతో కానీ సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి ఏం కావాలి అని, ఇప్పుడు భూసేకరణ విషయంలో కూడా చాలా మిగతా ప్రాజెక్టులకి జాప్యం జరుగుతుందని ఆయన వివిధ శాఖల్లో ఉన్న ఆఫీసర్స్తో కలిపి ఆయన ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఇలాంటి సమస్యల్ని సార్ట్అవుట్ చేయడానికి వీలుగా ఒక సిస్టమ్ను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ దాదాపు ఏపీలో ఇప్పుడు 80,097 కోట్ల నిధులతోటి 43 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నమాట. మొత్తం 5,566 కిలోమీటర్ల పొడవున పనులు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకి 84,559 కోట్లు మేము ఖర్చు పెట్టబోతున్నాం అని చెప్పి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు. మొత్తం 73 రైల్వే స్టేషన్లో పూర్తి స్థాయి 73 రైల్వే స్టేషన్ని పూర్తి స్థాయి ఆధునీకరించడానికి 2,051 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మొత్తానికి కొత్త రైల్వే జోను మనకి ఇప్పుడు అమరావతి పరిధిలో కొత్తగా ఒక రైల్వే జోన్ని 4 ఏళ్లలో పూర్తి చేయాలని చెప్పి 56 కిలోమీటర్ల పొడవున ఎర్రబాలెం నంబూరు మధ్యలో ఒక రైల్వే ట్రాక్ నిర్మించడానికి దాదాపు 2,115 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు 4 ఏళ్లలో అది పూర్తి చేయాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అట్లాగే మనకి 2014 నుంచి ఏపీలో దాదాపు 1,949 కిలోమీటర్ల రైల్వే ట్రాక్కి విద్యుతీకరణ చేయడం జరిగింది. 100% పూర్తి చేశారు. అలాగే 1,560 కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో నిర్మించారు. ఇది శ్రీలంక టోటల్ రైల్వే నెట్వర్క్తో పోల్చుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో నిర్మించిన 1,560 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి అధికం. ఇప్పటికి మన ఏపీలో 2014 నుంచి 770 ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జ్లు నిర్మించారు. 65 లిఫ్ట్లు, 34 యాక్సిలేటర్లు, 509 స్టేషన్లో వైఫై సౌకర్యాలు అందించారు. అట్లాగే 15 జిల్లాలో దాదాపు 8 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సో ఈ రైళ్ల సంఖ్యను కూడా పెంచాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుంది. వీటన్నిటికీ ఇంత సత్వరమే పనులు వేగవంతం అవడానికి కారణం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు సమన్వయం, మిగతా లీడర్స్ యొక్క సహాయ సహకారులు, మిగతా శాఖల మంత్రులు సహాయ సహకారులు. సో మన ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ చాలా పెద్ద ఎత్తున పీట వేసింది అనడానికి అసలు ఆశ్చర్యపోక్కర్లేదు. మనం అందరం చాలా సంతోషించాలి.